వార్తల్లో సాక్షి పేపర్లో ఇవాళ ఒక వార్త చూసినాను నేను. ఒకసారి చూద్దాము. ఈ డిస్కంలు తెలంగాణలో కరెంటు విషయంలో పెద్ద చర్చ నడుస్తున్నది. కరెంటు విషయంలో, పవర్ విషయంలో ఒక పెద్ద డిస్కషన్ నడుస్తున్నది. మనం ఎన్నోసార్లు కొన్ని పదుల వీడియోలు చేసినాం. రాష్ట్రంలో పవర్ విషయంలో జరిగిన డిస్కంలు కొలాప్స్ అయ్యే విషయంలో కేసీఆర్ చేసిన దుర్మార్గం ఏ స్థాయిలో ఎంత జరిగిందని చెప్పడానికి 2023-24కు సంబంధించిన రిపోర్ట్ కేంద్రం బయటపెట్టింది. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే డిస్కంలు ఏ స్థాయిలో ఏ పొజిషన్లో ఉన్నాయి మనయని. డిస్కంల ప్రోగ్రెస్ 0. డిస్కంల ప్రోగ్రెస్ 0. ఈ దేశంలో 51 డిస్కంలు ఉంటే మన స్థానము 46, 49. టీఎస్ ఎన్పీడీసీఎల్, టీఎస్ ఎస్పీడీసీఎల్ల పరిస్థితి ఏంటంటే మొత్తం 52లో దేశంలోని 52 డిస్కంలలో టీజీ ఎన్పీడీసీఎల్ది 46వ స్థానం అయితే టీజీ ఎస్పీడీసీఎల్ది 49వ ర్యాంక్. అంటే అట్టడుగున ఉన్నాం మనం. -C గ్రేడ్లో ఉన్నాం మనం. -C అంటే కనీసం ₹1 కూడా అప్పు ముట్టే అవకాశం లేదు. ఇవాళ ఇది ఏ ఇయర్ది? 2023 నుంచి 2024 మధ్య, 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు ఒక 3 నెలల సమయమేమో కాంగ్రెస్ ఇందులో ఉన్నది. మిగతాదంతా కేసీఆర్ హయాంలోది. వాళ్ళు అప్పుడే వచ్చారు, వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. మొత్తం ఈ డిస్కంలన్నింటినీ A+, A, B, C, -C కేటగిరీలుగా డివైడ్ చేస్తారు. మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? -Cలో ఉన్నాం. దాదాపుగా కొలాప్స్ అయిపోయినాయి. ఇవాళ కరెంటు అక్కడక్కడ లేకపోవడానికైనా, లేదు కరెంటు నాణ్యమైన పవర్ రాకపోవడానికైనా కారణం ఏంటి అంటే గత 10 సంవత్సరాలుగా చేసిన అతి భయంకరమైన నాశనం. జాతీయ స్థాయి ర్యాంకింగ్స్లో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు మరింత దిగజారినాయి. దేశంలోని 52 డిస్కంలు 2023-24లో చూపిన పనితీరును బట్టి కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా 13వ వార్షిక సమగ్ర ర్యాంకింగ్స్ను ప్రకటించింది. అందులో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీజీఎస్పీడీసీఎల్ మొత్తం 100 స్కోర్కు గాను 11.4 స్కోర్ మాత్రమే సాధించి 49వ స్థానంలో నిలిచింది. అంటే అట్టర్ ఫెయిల్యూర్ అన్నట్టు. 100 మార్కులకి 11 మార్కులు వచ్చినాయి. ఇది మన కేసీఆర్ పనితీరు. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీజీఎన్పీడీసీఎల్ 16.7 స్కోర్ సాధించి 46వ స్థానం దక్కించుకుంది. ఎన్ని మార్కులు? 100కి 16 మార్కులు వచ్చినాయి. ఇదే సమయంలో డిస్కంలకి పనితీరు ఆధారంగా కేంద్రం A+, A, B, B-, C, C-, D అనే గ్రేడ్లు కేటాయించగా తెలంగాణలోని 2 డిస్కంలు కూడా C గ్రేడ్తో అట్టడుగున నిలిచినాయి. ఇది మనకి సిగ్గుతోని తలదించుకోవాల్సిన విషయం. ఇది మేము 24 గంటల కరెంట్ ఇచ్చినాం, ఎన్నో తీసుకుపోయి పెట్టినాం, ఇంకోటి ఇచ్చినాం, మెరుగైన విద్యుత్ సాధించినాం, ఉత్పత్తి పెంచినాం. ఒకవైపునేమో భద్రాద్రి, యాదాద్రి, ఛత్తీస్గఢ్ పవర్ కొనుగోలుతోని అట్లా రాష్ట్రాన్ని ముంచిండు, వైట్ ఎలిఫెంట్ల కింద మార్చిండు. ఇంకొక వైపున ఈ డిస్కంలను మొత్తం వాటికి అప్పులు ముట్టకుండా వాటిని అట్టడుక్కి దిగజార్చిండు. ఈ రేటింగ్స్ ఎట్లిస్తారు? డిస్కంల ఆర్థిక సుస్థిరతకు 75, ఉత్తమ పనితీరుకు 13, ప్రభుత్వ సహకారానికి 12 స్కోర్ను కలిపి మొత్తం 100 మార్కుల స్కోర్ను ఈ రేటింగ్స్లో కేటాయించారు. వివిధ అంశాల్లో పనితీరు బాగోలేకపోతే నెగిటివ్ స్కోర్ ఇచ్చారు. పనితీరు బాగోలేదని ఆడిటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తే -15 ఆడిట్ చేసిన పనితీరు బాగోలేదని కనుక అభిప్రాయం వ్యక్తం చేస్తే ఆడిటర్లు -15 ఇస్తారట. ఆడిట్ చేసిన ఖాతాల లభ్యత లేకుంటే -15, బ్యాంకులకు రుణాలు ఎగబెడితే -15, ఆడిట్ అనర్హతలకు -4, పాలనా వైఫల్యాలకు -3, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించడంలో జాప్యానికి -4.5, సబ్సిడీ పైన టారిఫ్ ఆధారపడితే -1, ఆదాయ లోటుకు -4, నష్టాలకు -5, కలిపి మొత్తం 66.5 నెగిటివ్ మార్కులు ఉంటాయట. ఆయా డిస్కంలకు వచ్చిన వాస్తవ మార్కులను నెగిటివ్ మార్కులతో సర్దుబాటు చేసిన తర్వాత తుది ర్యాంకింగ్ కేటాయిస్తారు. అంటే మనకు ఆ -66.5 మార్కులు వచ్చేసినాయి. మనకు అన్నిట్లో నెగిటివే. మనం ఇక ప్రోగ్రెస్ కార్డులు అన్ని సున్నాలే అట. మొత్తం సున్నాలే. మొత్తం 15 అంశాలు ఉంటే టీజీఎస్పీడీసీఎల్ 10 అంశాల్లో, టీజీఎన్పీడీసీఎల్ 8 అంశాల్లో 0 స్కోర్ సాధించినాయట. ఆర్థిక సుస్థిరతలో 75 మార్కులకు గాను టీజీఎస్పీడీసీఎల్కు 0, టీజీఎన్పీడీసీఎల్కు 3.5 స్కోర్ వచ్చిందట. ఇక పనితీరులో సమర్థతకు 13 మార్కులకు గాను 2 డిస్కంలు కూడా 5.7 మార్కులు సాధించినాయి. ప్రభుత్వ సహకారం అంశంలో 12 స్కోరుకు గాను టీజీఎస్పీడీసీఎల్ 7.7, టీజీఎన్పీడీసీఎల్ 8.5 స్కోరు సాధించినాయి.
టీజీఎస్పీడీసీఎల్ ఆడిట్ అభ్యంతరాలకు గాను -1, టారిఫ్ ప్రతిపాదనల్లో జాప్యానికి -1, ఇట్లా మొత్తం ఎండ్ల చూడు మైనస్ మార్కులే పడ్డాయి. ఈ రిపోర్ట్ ఉన్నది, ఇది మనం ఉత్తగా మాట్లాడతలేము. ఎంత ఘోరం అంటే ఇది. ఈ కాంగ్రెస్ వాళ్ళకి కనీసం బుద్ధి లేదు, కొంచెం కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళకి. అసలు వీళ్ళకి కనీసం జరిగిన విషయాన్ని కూడా చెప్పుకునే సోయి లేదు వీళ్ళకి. వీళ్ళకి అంత 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 సబ్జెక్ట్ ఎక్కడిది, వీళ్ళకి తెలుసుకుందామన్న ఆలోచన ఎక్కడిది. ఇగో ఇది రిపోర్ట్. ఈ రిపోర్ట్ వచ్చి 3-4 రోజులు అయితే ఇవాళ పేపర్లు రాసినాయి, కానీ యాక్చువల్గా ఎప్పుడో చేయాలి మనము. అంటే వీళ్ళు కనీసం పవర్ మినిస్టర్ మరి ప్రెస్ మీట్ పెట్టిగో ఇది మన పరిస్థితి, ఇది ఇట్లా ఉంది మన వాస్తవ పరిస్థితి అని మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం. రేటింగ్స్లో నేను ఆ టోటల్ కాపీ చూపిస్తా. దేశవ్యాప్తంగా డిస్కమ్స్ ర్యాంకింగ్స్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్లో ఉన్న ఒక పేజీ. ఇగో A+లో స్టేట్ అండ్ ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీస్, ప్రైవేట్ కూడా ఉంటాయి ఇందులో. 11 డిస్కమ్లకి A+ వచ్చింది. A 5, B 8 రాష్ట్రాలు, -B 13 రాష్ట్రాలు, C 7, -C 8. డీలో ఏ రాష్ట్రం లేదు. మొత్తం 52 డిస్కమ్లు. 52 డిస్కమ్లలో మన డిస్కమ్ ఏడు ఉందంటే -Cలో ఉంది. ఫస్ట్ ఏది ఉంది, మహారాష్ట్రలో ఒక ప్రైవేట్ డిస్కమ్ ఉన్నది, 99.8% స్కోర్ సాధించింది, A+లో ఉన్నది అది. దాని తర్వాత మన గవర్నమెంట్ నిర్వహించే డిస్కమ్స్ గుజరాత్ DGVCL గుజరాత్లో ఉన్న డిస్కమ్ 97.5 మార్కులతో A+లో ఉన్నది. 98.3 మార్కులు వచ్చినాయి వాటికి. మరి కేసీఆర్ మరి దీంతో కంపేర్ చేయవు. నీ పరిపాలన అంత అద్భుతమైతే గుజరాత్ DGVCL డిస్కమ్కి మనకి ఉన్న తేడా ఏంది? 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం, అద్భుతమైన స్టేట్. అట్లాంటి ఆర్థిక వనరులు ఉన్న మన రాష్ట్రం ఎందుకు -Cలోకి వెళ్ళింది? గుజరాత్ ఎందుకు A+లో ఉన్నది? అదొకటే కాదు, దాని తర్వాత ఉత్తరప్రదేశ్లో ఒక ప్రైవేట్ డిస్కమ్, అది వదిలిపెట్టండి, ప్రైవేట్ వదిలిపెట్టండి, అండ్ MGVCL గుజరాతే 95.6 మార్కులు వచ్చినాయి దానికి. సేమ్ గుజరాత్ స్టేట్లోనే ఉన్న UGVCL డిస్కమ్కి 93 మార్కులు వచ్చినాయి. దాని తర్వాత హర్యానా UHBVNL హర్యానాలో ఉన్న డిస్కమ్ 92.8 మార్కులు సాధించి A+లో ఉన్నది. దాని తర్వాత ఒడిశాలో ఉన్న 3 ప్రైవేటు, దాని తర్వాత గుజరాత్లో ఉన్న ఇంకొక డిస్కమ్ PGVCLకి 89.9 మార్కులు వచ్చినాయి. దాని తర్వాత హర్యానా DHBVNL స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థ 87.6 మార్కులు వచ్చినాయి. దాని తర్వాత పంజాబ్ ఉన్నది PSPCL 77 మార్కులు. దాని తర్వాత అస్సాం స్టేట్ APDCL 76.5 మార్కులు. దాని తర్వాత మధ్యప్రదేశ్, దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్ కూడా 18వ స్థానంలో ఉన్నది. స్టేట్ డివైడ్ అయిన తర్వాత APEPDCL ఆంధ్రప్రదేశ్ 64.9 మార్కులతో అట్లీస్ట్ వాళ్ళు B కేటగిరీలో ఉన్నారు. దాని తర్వాత కేరళ Bలో ఉంది, ఉత్తరప్రదేశ్ Bలో ఉంది, ఒక డిస్కమ్, అందులో ఉన్న ఒక డిస్కమ్. ఇది చూడండి. ఇక తర్వాత కర్ణాటక మనకంటే మెరుగ్గానే ఉంది, Bలో ఉంది, 57.3 స్కోర్. వెస్ట్ బెంగాల్ 55.3 స్కోర్తో Bలో ఉంది. ఛత్తీస్గఢ్ 55.2 మన పొరుగు రాష్ట్రం Bలో ఉంది. బీహార్ 52.9 మార్కులతో Bలో ఉంది. దాని తర్వాత రాజస్థాన్ 61.4 మార్కులతో -Bలో ఉంది. ఇట్లా చూసుకుంటూ పోతే మనకంటే అన్ని పైన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక డిస్కమ్ 18లో ఉంటే ఇంకో డిస్కమ్ APCPDCL మాత్రం 40వ స్థానంలో ఉన్నది, ఒక డిస్కము. ఇక దాని తర్వాత ఇక మన సంగతి చూడరు. ఇక తెలంగాణ ఏడుంది, TGNPDCL తెలంగాణ స్టేట్ 16.7 మార్కులతోని -Cలో ఉన్నది. డౌన్ గ్రేడ్. ఇది మన పనితీరు. ఇంత దరిద్రంగా తయారైన మనం. ఇంకొకటి ఏడుంది, 49లో ఉంది, TGSPDCL తెలంగాణ స్టేట్ 11.4 స్కోర్తో -Cలో ఉన్నాం. డౌన్ గ్రేడ్. ఇజ్జత్ బాయనా దేశం అంతా? దేశంలోనే మన ఇజ్జత్ బాయనా? మరి ఏం సాధించినాం? మరి కరెంటు విషయంలో మీరు కాంగ్రెస్ వాళ్ళు మరి కనీసం ఇది ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? అరే ఇది దరిద్రంగా తయారైంది మన పరిస్థితి అని. అసలు ఈ రిపోర్ట్ అన్న కనీసం మీ దగ్గర ఉందా? 13th Annual Integrated Rating and Ranking Power Distribution Utilities February 2025 Government of India Ministry of Power. ఇది డాక్యుమెంట్, ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఇది
ఇంటిగ్రేటెడ్ రేటింగ్ అండ్ ర్యాంకింగ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీస్. ఇది 2023 అండ్ 24కి సంబంధించిన రిపోర్ట్. ఇది 2023 అండ్ 24 టోటల్ రిపోర్ట్. ఇది మొత్తం డీటెయిల్డ్గా 200 పేజీలు ఉంటుంది. ఇది ఎట్లా ఏంటి అసలు దేశంలో పవర్ డిస్కమ్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, ఏంది ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, ఇవన్నింటికి సంబంధించి. సో అందుకే ఇప్పుడు మళ్ళీ మూడోసారి గెలిచుంటే సిచ్యువేషన్ ఏంది ఒకసారి ఊహించుకోండి. మనం అంటున్నాం కదా ఇవాళ అది వస్తలేదు ఇది వస్తలేదని. కారణం ఏంది? 10 ఏళ్ళుగా విధ్వంసానికి గురైనాం. అందుకే వీళ్ళు మార్పు కోసం వచ్చిన వాళ్ళు మార్పు దిశగా ప్రయత్నం చేయాలి. వీళ్ళు కూడా ఏంది చిల్లరకు ఎగబడుతున్నారు, రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు. అందుకే మనం మాట్లాడుతున్నాం, పోయినోడు పోయిండు, ఉన్నోడు మీరు వచ్చిన వాళ్ళు మార్పు కోసం మిమ్మల్ని తెచ్చుకుంటే మీరేం చేస్తున్నారు?